ఫ్రెండ్స్ అందరికీ నా ఆత్మపూర్వకమైనటువంటి ప్రమాణాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము శ్రీకృష్ణ భగవానుల వారు చెప్పినటువంటి భగవద్గీతలోని ఈ శ్లోకం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అహమాత్మా గుడాకేశ సర్వభూతాయ సంస్థిత అహం ఆదిత్య మధ్యం చ భూతానమంత ఏవ చ. ఫ్రెండ్స్, ఈ శ్లోకం యొక్క భాగం తెలుసుకుందాం. సమస్త ప్రాణుల యొక్క హృదయాలలో నేను ఆత్మగా కొలువై ఉన్నాను మరియు ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయము అన్నీ నేనే అయి ఉన్నాను. కాబట్టి ఎవరూ కూడా దిగులు పడక, నిరుత్సాహపడక, తనను తాను తక్కువగా భావించకుండా అందరిలో ఉన్న ఆ ఆత్మ స్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నించండి. తాను ఆత్మస్వరూపము అన్న విషయము మర్చిపోవటం వలనే ఈ దిగులు, బాధ కలుగుతున్నవి. కాబట్టి మహత్ ధైర్యంతో, మహదానందంతో అందరూ జీవించాలి అని శ్రీకృష్ణ భగవాన్ ఈ శ్లోకము ద్వారా తెలియజేశారు. కృష్ణ భగవానుల వారు మరి తన యందు ఉన్నటువంటి ఆత్మని పరమాత్మగా మనం ఎప్పుడైతే దర్శించే ప్రయత్నం చేస్తామో అప్పుడే మనము మహత్ ఆనందంతో, మహత్ ధైర్యంతో మన జీవితాన్ని మనము గడుపుతాం. మరి అందరము ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.